విజయవాడలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో సింగినగర్లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన వేడుకలకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలంతా కలిసి జరుపుకునే ఏకైక పండుగ జెండా పండుగ అని పేర్కొన్నారు. మూవన్నెల జెండా ప్రతి భారతీయుడి ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశమంతా ఒక పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేరు, అందరూ కలిసి జరుపుకున్న ఒకే ఒక పండుగ మన జెండా పండుగ. ఈరోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరికీ గుండె చొప్పు లాంటిది. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడికి నేను వచ్చినప్పుడు పిల్లలు చూసిన తర్వాత నాకు కూడా నా స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందనగా స్కూల్లో హడావుడి ఉండేది. మేమందరం మిత్రులు కలిసి మా క్లాస్ రూమ్ని, స్కూల్ని బాగా అలంకరణ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్రను ఏకంగా చదువుకుని ఆ కాంపిటీషన్లో కూడా మేమందరం పాల్గొనే వాళ్ళం. ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చి మన జాతీయ జెండా ఎగిరేసినప్పుడు మా అందరికీ గూస్ బంప్స్ వచ్చేది. జనగణ మనకు ఒక మాటలో చెప్పాలంటే జాతీయ జెండా ఎగురటం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈరోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేయాలని పిలిపించారు. ప్రతి ఇంటిపైనే కాదు, ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతో మంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈ రోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా.